30/12/2025 ముక్కోటి ఏకాదశి. ఈరోజు మనమంతా రెడీ అయి బెంగళూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళాము. ఇక్కడ జనం అయితే క్రౌడ్గా వచ్చారు. ఎట్టుకెళ్ళకి 2 hours పట్టింది దర్శనానికి. ఆల్మోస్ట్ ఆల్ బెంగళూరులో అన్ని దేవాలయాలు నిండిపోయాయి అన్నమాట. ఈరోజు ఇది దర్శనము. ఇక్కడ పైన ఆ కింద నుంచి పోవాలా. ఓ ఓ వా 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 సూపర్ సూపర్. జనాలు సందడిగా ఉన్నది. ఇట్లా ముక్కోటి ఏకాదశి కానీ ఏమైనా ఆ జనాల్లో పోయి దర్శనం చేసుకుంటే ఆ కిక్కే వేరు కదా. ఎన్ని రోజులు ట్రాఫిక్ ఉండి బెంగళూరులో గుళ్ళో ట్రాఫిక్ ఉంటుంది. ముక్కోటి ఏకాదశి కానీ స్పెషల్ ఇట్లా ఫెస్టివల్ కానీ ఉంటే గుళ్ళో ఉంటాయి ట్రాఫిక్లు. డైరెక్ట్ వచ్చే దర్శనం చేసుకొని పోయేవాళ్ళం. కానీ ఇప్పుడు అన్నీ చుట్టేసి వచ్చి దర్శనం చేసుకోవాలి. అది జన సందడి లోపల అయిపోయింది. ఇంటికి వచ్చాము. అదే ప్రసాదం తిని తర్వాత అది కింద నుంచి అది ముక్కుంటున్నారు కదా, ర్యాపిడో బుక్ చేసి వచ్చాము. ఒకవేళ బెంగళూరులో ర్యాపిడో అనేది మనం చదువుకొని ఉంటే తెలుసుకోవాలి. లేకపోతే అట్లే డైరెక్ట్ పోతే డబ్బులు ఎక్కువ లాగుతారు. 500, 300, 400 అట్లుంటుంది. గోవింద 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 గోవింద. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మనం ఉపవాసం ఉంటే బాగుంటుంది అని చాలామంది అభిప్రాయపడతారు. మనం కాదు, జనాల్లో. ఆ రోజు దేవుడు ఉపవాసం ఉన్న వాళ్ళకి మంచిది అని చెప్తారు. మిగతా తర్వాత రోజు తినచ్చు. కానీ మనము ఉపవాసం ఉండలేదు, తినేసాం. గోవింద 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 గోవింద. మనము అయితే లాగిన్ చేసి పోయాము, ఎందుకంటే లేట్ అవుతుందేమో అని. ఆ రోజు మిస్ అయింది ఉపవాసం. నెక్స్ట్ ఇయర్ చూద్దాం. ఉపవాసం ఖచ్చితంగా ఉండి తీరుతామేమో. ఇప్పటికైతే అయిపోయింది.